2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన కుల వివక్ష ఘటన అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. వేముల రోహిత్ అనే ఒక స్టూడెంట్ కుల వివక్ష కారణంగా చనిపోయారంటూ అప్పట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది. అది దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. తాజాగా 2023 ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కూడా కొత్త చట్టాన్ని తీసుకొస్తాం అంటూ ప్రచారంలో ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. యూనివర్సిటీలో కుల వివక్ష రూపుమాపాలంటూ ఆ చట్టాన్ని తీసుకురావాలంటూ ఈ లేఖ సారాంశం. దాదాపు ఆయన రాసిన లేఖ ఎక్స్లో కూడా పోస్ట్ చేసినట్టుగా తెలిసింది. 2 పేజీల లేఖ రాహుల్ గాంధీ రాసినట్టుగా సమాచారం. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూద్దాం. వేముల రోహిత్ చట్టాన్ని చేయండి అంటూ ఈ వార్త సారాంశం. అన్ని యూనివర్సిటీలో కుల వివక్ష నిర్మూలనకు సంబంధించి ఈ వేముల రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. యూనివర్సిటీలో కుల వివక్షను రూపుమాపాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఆయన సోమవారం 2 పేజీల లేఖ రాసి ఎక్స్ వేదిక విడుదల చేశారు. 2016లో జరిగినటువంటి ఘటనను కూడా ఆయన ఉదాహరణ తీసుకొచ్చారు. సో 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని విద్యా సంస్థల్లో లక్షలాది మంది దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు అంటరానితనాన్ని ఎదుర్కోవడం సిగ్గుచేటన్నారు. ఇక కుల వివక్ష కారణంగా రోహిత్ వేముల, పాయల్ తాడ్వి, దర్శన్ సోలంకి లాంటి మంచి భవిష్యత్తున్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారన్నారు. దీనికి ముగింపు పలకాల్సిన సమయం ఆసనమైందన్నారు. బిఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ చట్టం రూపొందించాలన్నారు. సో ఈ లేఖలో అంబేద్కర్ గురించి కూడా ప్రస్తావించారు. అంబేద్కర్ కుల వివక్షను ఏ రకంగా ఎదుర్కొన్నారు, అక్కడ పుష్కలంగా ఆహారం ఉంది, మాలో ఆకలి మండుతుంది, ఇవన్నీ ఉన్నప్పటికీ మేము ఆహారం లేకుండా నిద్రపోవాల్సి వచ్చింది, ఎందుకంటే మేము అంటరాని వాళ్ళం కాబట్టి మాకు నీరు కూడా దొరకలేదంటూ అంబేద్కర్ రాతలను ఈ లేఖలు గుర్తు చేశారు. ఇక నేను అంటరాని వాడిని నాకు తెలుసు, మేము ఇలాంటి వివక్షకు గురవుతామని తెలుసు, స్కూల్లో నా ర్యాంక్ ప్రకారం నా క్లాస్మేట్స్ మధ్యలో కూర్చోవాలని, నేను ఒక మూలలో ఒంటరిగా కూర్చోవాలని నాకు తెలుసు అంటూ అంబేద్కర్ చేసిన మరొక వ్యాఖ్యను మరొక ఉదాహరణగా చెప్పారు. సో వివక్ష లేకుండా ప్రతి విద్యార్థికి గౌరవం, భద్రత, సమాన అవకాశం లభించకపోతే మన విద్యా వ్యవస్థ అందరికీ న్యాయం చేయలేదంటూ రాహుల్ గాంధీ ఈ లేఖలో పేర్కొన్నారు. సో ఈ రకంగా ఇదే అంశంపై ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రికి అలాగే హిమాచల్ ముఖ్యమంత్రికి కూడా రాహుల్ గాంధీ లేఖలు రాశారు. తాజాగా యూనివర్సిటీలో కుల వివక్ష రూపుమాపండి అంటూ సీఎం రేవంత్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ కూడా ఆయన రాసిన లేఖ. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఆ చట్టాన్ని, కుల వివక్షను రూపుమాపే చట్టాన్ని తీసుకురావాలి, యూనివర్సిటీలో ఆ దురాచారాన్ని రూపుమాపాలంటూ లేఖ సారాంశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.